ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీ అజెండా తోటి సర్దార్ సర్వయ్య పాపన్న జయంతులు జరిపారు కదా, దీన్ని ఏమనుకోవాలి? అంటే ఇప్పుడు ఏమవుతుందంటే తెలంగాణ రాష్ట్రంలో గౌండ్ల యొక్క పాత్ర చాలా సుదీర్ఘమైనది. ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమంలో కానివ్వండి, తర్వాత అన్ని పార్టీలు ఉన్నటువంటి మెయిన్ రోల్లో కూడా ఆ రోజు తప్పకుండా తెలంగాణ రావాలనే ఆలోచనతో పార్లమెంట్లో కొట్లాడినటువంటి వ్యక్తిలో మొదటి వ్యక్తి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు. ఆ రోజు రాజగోపాల్ గారు వీళ్ళందరూ కూడా సమైక్యాంధ్రప్రదేశ్ కావాలని కోరుకున్న వాళ్ళు పెప్పర్ స్ప్రే కొట్టేసి ఆయనకి యాక్చువల్లీ ఆ రోజు కండ్లు పోయేటటువంటి సిచ్యువేషన్. కనుక అలాంటి పోరాట తత్వం ఉన్నది గౌండ్లో ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గౌడ్ కానివ్వండి, ఆ రోజు అంజన్ కుమార్ యాదవ్ కానివ్వండి, అనేక మంది కూడా పార్లమెంట్లో ఎవరు ఆ రోజు టీఆర్ఎస్ సంబంధించినటువంటి ఏ వ్యక్తి కూడా లోపలేరు పార్లమెంట్లో. వీళ్ళే డోర్లు మూసి కొట్టిన సందర్భం యాక్చువల్ డైరెక్ట్గా మ్యాన్ హ్యాండింగ్ చేసినాం మనం ఆ రోజు పొన్నం ప్రభాకర్ అన్న కానీ అంజన్ కుమార్ యాదవ్ కానీ. అలాంటి పరిస్థితితో తెలంగాణ తెచ్చింది తప్ప కేసీఆర్ ఒక్కడే చేసినటువంటిది ఏదైతే మాట ఉందో అది శుద్ధ తప్పు కింద మనం పరిగణించాలి.